కావేరి విషయంలో బాలరాజు చేసిన పనికి ఒక్కసారిగా ఏసీపీ విజయ్కి దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది. ఇప్పటికే కావేరి విషయంలో 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆఖరి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈ ప్లాన్తో ఖచ్చితంగా కావేరి ఉష ఒక్కరే అనే నిజం బయటపడుతుందని అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే చిన్నికి ఒక విషయం అర్థం కాదు. అమ్మమ్మ తాతయ్య ఎప్పుడో చనిపోయారు కదా, మరలా వీళ్ళెవరు, వీళ్ళెందుకు వచ్చారు, సరే అడుగుదామా అంటే అమ్మ ఫీల్ అవుతుందేమో అని చిన్ని కొంచెం కంగారు పడుతుంది. వద్దులే, చెప్పే విషయం అయితే అమ్మే చెప్తుంది కదా అనుకుంటూ. అయితే ఇక కావేరి బాలరాజ్కి ఫోన్ చేస్తుంది. ఈ గండం నుంచి నన్ను బయట పడేశారండి అంటూ, అలాగే మిమ్మల్ని ఒకసారి కలవాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది అని అయితే అంటూ ఉంటే, ఇక బాలరాజు ఉండి వద్దండి, ఇప్పుడు నేను మీ మనిషిని అనగానే తెలిస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ అనేవి బయటపడతాయి. మీరు కావేరికి మీరు ఏ తప్పు చేయలేదు, నిర్దోషిగా ప్రపంచానికి పరిచయం అయిన రోజు నేను కనిపిస్తానన్నట్టు చెప్తాడనమాట. అలాగే ఏసీపీ విజయ్ ఇప్పుడు 2 సార్లు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీ విషయంలో మరిన్ని సాక్ష్యాలతో ముందుకు రావచ్చు. అందుకు మనం తట్టుకునే విధంగా, ఆ సాక్ష్యాలను తిప్పుకొట్టే విధంగా మనం ఉండాలి. మీరైతే కాన్ఫిడెంట్గా ఉషలాగే ఉండండి అన్నట్టు చెప్తానమాట. అయితే చిన్ని ఏసీపీ విజయ్ కోసం టిఫిన్ తీసుకొని వెళ్తుంది. అక్కడ కావేరికి సంబంధించిన ఫోటోలు, అలాగే రివాల్వర్, మొత్తం మీద ఏసీపీ విజయ్ ఒక పోలీస్ అని కూడా తెలుసుకుంటుంది అనమాట. కానీ టెన్షన్ పడుతూ ఉంటుంది, కానీ బయటపడదు. ఇక పదమ్మ నేను ఇంటికి తీసుకొని వెళ్తాను అని ఏసీపీ విజయ్ ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఈలోపే లొకేషన్, సత్యం గురించి, కావేరి గురించి, కావేరి డెడ్ బాడీని ఎవరు రిసీవ్ చేసుకుని ఇవన్నీ తెలుసుకుంటారు. ఇక ఏకంగా చిన్ని వాళ్ళ ఇంటికే వెళ్తారనమాట. వెళ్ళి సరళని అడుగుతారు, సత్యం బాబు ఎక్కడున్నాడు అంటే, మీరెవరు అంటే, మేము పోలీస్ అంటే, అదేంటి మీరు పీటీ టీచర్ కదా అని సరళ అడిగితే, లేదు కేసు ఇంట్రాగేషన్ కోసం అలా రావాల్సి వచ్చిందన్నట్టు చెప్తాడు. చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. చిన్ని ఎంతో ఇష్టంగా ఆప్యాయంగా విజ్జు అంటూ ఉండేది. అసలు స్పోర్ట్స్ ఫెస్ట్ ఎప్పుడని కూడా అడుగుంటుందన్నమాట దానికి ముందు. అప్పుడు కూడా వస్తుంది త్వరలో డేట్ అని చెప్తాడే, కానీ తను ఒక పోలీస్ అన్న విషయం అయితే చెప్పనమాట. మాట్లాడితే నువ్వు నా కూతురులాగున్నావు, నా కూతురు గుర్తొస్తుందని చెప్తాడే, కానీ అసలు నిజం చెప్పడు ఎప్పుడు చిన్నికి. అందుకనే ఏసీపీ విజయ్ విషయంలో చిన్ని హర్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు కావేరిని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తారు కదా, అందుకని విజ్జు మీద ఇంకా కోపం అయిపోతుంది అనమాట చిన్ని. ఇప్పుడు జరగబోయే అసలైన ట్విస్ట్ ఏంటి అంటే, సత్యంబాబుని ఇంట్రాగేషన్కి తీసుకుని వెళ్తారు. మా కావేరి చనిపోయింది, డెడ్ బాడీ మేమే తీసుకొచ్చాము, దహన సంస్కారాలు చేసామని కూడా చెప్తాడు. మరి ఈ ఉషాని మేము కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాము, మా చెల్లెలే అని, కానీ కాదు, ఈమెకి చాలా తేడా ఉందని చెప్తాడు. ఆ తర్వాత జరగబోయే కథ ఏంటో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.